సిద్ధాంతి గారు, మరి తులారాశి వారికి ఈ సంవత్సరం శారీరక మానసిక సంఘర్షణ లేని జీవనాన్ని ఈ దుర్ముఖినామ సంవత్సరం అందించే అవకాశం ఉందా తెలియచేయండి. ఇక తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించినటువంటి ఈ తులారాశి జాతకులకి అధిపతి అయినటువంటి శుక్రుడు దుర్ముఖినామ సంవత్సరం రాజు కావటము, అంతేకాకుండా ప్రారంభంలో ఆయన శుక్రుడు ఈ రాశికి 6వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత 7వ స్థానానికి వస్తాడు. 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 తిరిగి 6వ స్థానానికి. అంటే మొత్తము ఈ తులారాశి వారికి ఎన్ని భావాలైతే అవసరమైతే ఉన్నాయో అన్ని భావాలలో ఈ అధిపతి అయినటువంటి శుక్రుడు రాజుగా ఉండి లబ్ధినివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ తులారాశి జాతకులకి 11 ఆదాయము, 4 ఖర్చు. అంటే ఆదాయం కంటే ఖర్చు చాలా వరకు తక్కువగా ఉంది. కానీ ఇక్కడ ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏదో కొత్తదనం కావాలి, నూతనత్వం కావాలి. ఈ నూతనత్వంతో మనమంతా కూడా కీర్తి ప్రతిష్టలను పొందాలి, ఉన్నత స్థితిగతులకు పోవాలి అనేటువంటి ఆలోచన పటిమ పెరుగుతూ ఉంటుంది. అయితే 35% మాత్రమే వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నాయని చెప్పుకున్నాం కనుక ఆ 35% వ్యతిరేక గ్రహస్థితుల యొక్క ప్రభావము ఈ సంవత్సరం జూన్ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 5వ తేదీ వరకు దాని ప్రభావం ఉంటుంది. జూన్ 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఉంటుంది. కనుక ఆయా రోజులలో వీరు ఆర్థిక అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, మాట్లాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇచ్చే డబ్బు ఉంటుంది, పుచ్చుకునే డబ్బు ఉంటుంది. కనుక ఇచ్చే అంశాలు, పుచ్చుకునే అంశాలు, అలాగే ఈ అంశాల మీద వాక్స్థానాన్ని కొంచెం పదిలం చేసుకుంటూ ప్రతివారిని కలుపుకొని పోయే విధంగా మాట్లాడుతూ ఉండగలిగిన రోజు మాత్రం తులారాశి జాతకులకు పరిపూర్ణమైనటువంటి లబ్ధి లభిస్తుంది. అయితే వీరికి తులారాశి జాతకులకి రాజ్యపూజ్యం 5, అవమానం 6. దీని గురించి అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుచేతనంటే రాశి అధిపతి శుక్రుడే దుర్ముఖినామ సంవత్సరం రాజు అయినాడు. అంటే వడ్డించేవాడు మనవాడే అక్కడ పెద్ద కనుక, మనవాడే అక్కడ పెద్ద కనుక మనం ఎక్కడ కూర్చున్నా కూడా మనకు అక్కడి నుంచి దిగుబడి అవుతుంది. కనుక దిగులు చెందాల్సిన అవసరం లేదు. పరిపూర్ణమైన లబ్ధి వస్తుంది, అన్ని అంశాల లబ్ధి వస్తుంది. కేవలం వాక్స్థానాన్ని జూన్ 5 నుంచి సెప్టెంబర్ 5 దాకా పదిలంగా చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం తులారాశి వారికి ఉందని మాత్రం గుర్తుంచుకోవాలి.